నెక్స్ట్ సో ఇన్వర్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవి. సో ఇంపార్టెంట్ మోడల్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 2x + 1/3. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ గివెన్ 2x + 1/3. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్. సో ఇన్వర్స్ కనుక్కోవడంలో మెథడ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు టేక్ దిస్ ఫంక్షన్ యాజ్ y. సో y ఈజ్ ఈక్వల్ టు అని అనుకోవాలి. సో ఎటువంటి ఫంక్షన్కైనా సరే బేసిక్ మెథడ్ వచ్చేసి ఆ ఫంక్షన్ని y అనుకొని వీ హ్యావ్ టు రైట్ y ఇన్ టర్మ్స్ ఆఫ్ x. సో దీంట్లో నుంచి x వాల్యూని రాబట్టాలి. సో 3y ఈజ్ ఈక్వల్ టు 2x + 1. 2x ఈజ్ ఈక్వల్ టు +1 యువతలకు వస్తే -1 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 3y - 1/2. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. కానీ మనం లాస్ట్కి చేయాల్సిందల్లా వీ హ్యావ్ టు రీప్లేస్ y విత్ x. సో y ప్లేస్లో x పెడితే మనకు కావాల్సిన ఎఫ్ ఇన్వర్స్ x వచ్చేస్తుంది. సో 3x - 1/2. సో ఇది బేసిక్ మెథడ్. సో ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఇన్వర్స్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఆ ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు అనుకోవాలి. దాంట్లో నుంచి x ఈజ్ ఈక్వల్ టు వీ హ్యావ్ టు కన్వర్ట్ x ఇన్ టర్మ్స్ ఆఫ్ y. సో x వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఎఫ్ ఇన్వర్స్ x రాసేయచ్చు. ఏ విధంగా రాయొచ్చు? వైని ఎక్స్తో రీప్లేస్ చేస్తే మనకు కావాల్సిన ఎఫ్ ఇన్వర్స్ x వచ్చేస్తుంది. సో 3x - 1/2 ఈజ్ ద ఆన్సర్. ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x + 5 ఉందనుకుందాం. సో ఇన్వర్స్ కనుక్కోవాలి అంటే ఈ ఫంక్షన్ y అనుకుంటాం, దీంట్లోంచి x ఈజ్ ఈక్వల్ టు రాసి పెట్టుకుంటాం. దేర్ ఫోర్ డైరెక్ట్గా ఎఫ్ ఇన్వర్స్ x, y బదులు x పెడితే మనకు కావాల్సిన ఎఫ్ ఇన్వర్స్ x వస్తుంది. నెక్స్ట్ if f maps R to R plus such that f of x is equal to 1/3 of x, then f inverse x is equal to next here f of x is given. For this f of x we have to find out the inverse. So method ఏమి y is equal to అనుకోవాలి, దీంట్లో నుంచి x is equal to తెప్పియాలి. సో x, సో e to the power of x ఉండేదాన్ని అవతలకు పంపిస్తే లాగర్థంలోకి మారుతుంది. సో log y, ఇక్కడ 1/3 ఏదైతే బేస్ ఉందో లాగ్కి అది బేస్ అవుతుంది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. ఫైనల్గా ఎఫ్ ఇన్వర్స్ x కావాలంటే వచ్చిన ఆన్సర్లో y బదులు x రీప్లేస్ చేస్తే సరిపోతుంది. log x to the power of to the base 1/3. సో C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి x ఈజ్ ఈక్వల్ టు తెప్పియడం వస్తే ఆటోమేటిక్గా ఎఫ్ ఇన్వర్స్ x వచ్చేసినట్టే. నెక్స్ట్ if f maps 1 to infinity to 2 to infinity is given by f of x is equal to x plus 1/x, then we have to find out f inverse x. First option. అంటే ఇక్కడ డొమైన్లో పాజిటివ్ నెంబర్స్ ఏ ఉన్నాయి, రేంజ్లో కూడా పాజిటివ్ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 1 to infinity, రేంజ్ ఏమొస్తాయి మనకు 2 to infinity. అంటే నెగిటివ్ నెంబర్స్ రావడానికి ఛాన్స్ లేదు, తీసుకోవడానికి ఛాన్స్ లేదు, ఫైనల్గా రావడానికి కూడా ఛాన్స్ లేదు.
సో ఫస్ట్ దే హ్యావ్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. ఇన్వర్స్ కనుక్కోవాలి. ఇన్వర్స్ కనుక్కోవాలి అంటే లెట్ ఈ ఫంక్షన్ని y ఈజ్ ఈక్వల్ టు అనుకుంటాం. దీంట్లోంచి మన టార్గెట్ వచ్చేసి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం. సో ప్లస్ వై ఎక్స్ అవతల సెండ్ చేస్తే మైనస్ వై ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. ఇట్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ ఏ వాల్యూ 1, బి వాల్యూ మైనస్ వై, సి వాల్యూ 1 అవుతుంది. ఒకవేళ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి ఫార్ములా వాడితే మనం మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ 2a, బి వాల్యూ వచ్చేసి మైనస్ వై, బి స్క్వైర్ మైనస్ 4ac బై 2a. సో y ప్లస్ ఆర్ మైనస్ స్క్వైర్ రూట్ ఆఫ్ వై స్క్వైర్ మైనస్ 4 బై ఏ వాల్యూ 1, 2. కానీ ఇక్కడ మైనస్ తీసుకుంటే మనకు నెగిటివ్ వాల్యూస్ అలౌడ్ లేదు కాబట్టి సిన్స్ గివెన్ ఎఫ్ మ్యాప్స్ 1 టు ఇన్ఫినిటీ 2 టు ఇన్ఫినిటీ కాబట్టి మనం పాజిటివ్ వాల్యూ మాత్రమే తీసుకుంటాం. సో ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ కావాలి అంటే వై ప్లేస్లో ఎక్స్ని రీప్లేస్ చేయాలి. ఎక్స్ ప్లస్ స్క్వైర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వైర్ మైనస్ 4 బై 2 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో ఇక్కడ ప్లస్ ఉండే ఆన్సర్ ఇచ్చారు, మైనస్ ఉండే ఆన్సర్ ఇచ్చారు. ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ తీసుకోవడానికి వీల్లేదు కాబట్టి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The inverse of f of x is equal to 10 to the power of x minus 10 to the power of minus x is base 10 1 by 2 log of 1 plus x by 1 minus x base 10 2 minus x. సో మళ్ళీ ఇన్వర్స్ కనుక్కునే ప్రాబ్లమే కాబట్టి లెట్ మనం చేయాల్సిందల్లా ఈ ఫంక్షన్ని y ఈజ్ ఈక్వల్ టు అనుకుంటాం. మా టార్గెట్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు తెప్పియడమే. ఇక్కడ ఏం లేదంటే బై 1. ఇక్కడ మనం కాంపోనెండో అండ్ డివిడెండో రూల్ని వాడతాం. లేదంటే 1 మైనస్ లేదా 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ అని కనబడుతుంది కాబట్టి 1 ప్లస్ వై బై 1 మైనస్ వై అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్, డినామినేటర్ మైనస్ న్యూమరేటర్. సో ఎల్హెచ్ఎస్కి అప్లై చేసాం కాబట్టి ఆర్హెచ్ఎస్ కూడా అప్లై చేయొచ్చు. సో ఇక్కడ ఏదైతే ఆర్డర్ని ఫాలో అయ్యామో ఇక్కడ కూడా అదే ఆర్డర్ని ఫాలో కావాలి. ఇక్కడ డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్, ఇక్కడ కూడా డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్ బై డినామినేటర్ మైనస్ న్యూమరేటర్, డినామినేటర్ మైనస్ న్యూమరేటర్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ప్లస్ 10 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 10 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, మైనస్ 10 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 10 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ ఇది మనం ఓన్గా కాంపోనెండో డివిడెండో రూల్ వాడుతున్నాం. డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్, డినామినేటర్ ప్లస్ మైనస్ న్యూమరేటర్. నెక్స్ట్ బాగా అబ్జర్వ్ చేస్తే మైనస్ ప్లస్ 10 టు ద పవర్ ఆఫ్ మైనస్ మైనస్ 10 టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ప్లస్ 10 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 10 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. మా టార్గెట్ వచ్చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని తెప్పియాలి. 2 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ 2 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్. ఇక్కడ ఈ రెండు సేమ్ ఉన్నాయి, ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఇక్కడ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్, ఏ టు ద పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ అనే ఫార్ములా వాడతాం. సో 10 టు ద పవర్ ఆఫ్ ఇది ఎం అనుకుందాం, ఇది ఎన్ అనుకుందాం, ఎం మైనస్ ఎన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 10 టు ద పవర్ ఆఫ్ 2x అని వచ్చింది. దేర్ఫోర్ 10 టు ద పవర్ ఆఫ్ 2x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ వై బై 1 మైనస్ వై. మనకి ఎక్స్ వాల్యూ కావాలి 2x. ఈ బేస్ 10 ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉండేది అవతలకి వెళ్తే లాగర్థంలోకి చేంజ్ అవుతుంది.
లాగ్ ఆఫ్ 1 ప్లస్ వై బై 1 మైనస్ వై. ఇక్కడ బేస్ 10 ఉంది కాబట్టి లాగ్ కూడా ఏమొస్తుంది, బేస్ 10 వస్తుంది. మనకు ఓన్లీ ఎక్స్ వాల్యూ కావాలి. సో 2ని అవతల సెండ్ చేస్తే 1/2 అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. బట్ if you want f inverse x, we have to replace y with x. So of log 1 plus x by 1 minus x base 10 is the final answer. So options లలో B is the correct answer. Next, నెక్స్ట్ ఇంకా మనకి ఎప్పుడు ఇన్వర్స్ అడిగినా కూడా ఈ మెథడ్ అనేది వచ్చేసి ఉండాలి. సో వాట్ ఈస్ ద మెథడ్? ఫస్ట్ వీ హ్యావ్ టు ఈక్వేట్ దిస్ ఫంక్షన్ టు y వాల్యూ. ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ టు పర్ఫెక్ట్లీ ఫైండ్ అవుట్ ద x వాల్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ x వాల్యూ కావాలంటే 1/5 యూతలు సెండ్ చేస్తే 5 అవుతుంది. సో 1/5 పవర్ని LHSకి సెండ్ చేస్తే హోల్ టు ద పవర్ ఆఫ్ 5 అవుతుంది. 4 మైనస్ హోల్ క్యూబ్. సో ఈ నెగిటివ్ టర్మ్ని ఈ మైనస్ ఎక్స్ మైనస్ 7 హోల్ క్యూబ్ని LHS సెండ్ చేస్తే ప్లస్ ఎక్స్ మైనస్ 7 హోల్ క్యూబ్ అవుతుంది. ప్లస్ వై టు ద పవర్ ఆఫ్ 5ని ఈ సైడ్ సెండ్ చేస్తే మైనస్ వై టు ద పవర్ ఆఫ్ 5 అవుతుంది. మనకి ఎక్స్ వాల్యూ కావాలి. ఫస్ట్ క్యూబ్ అవతలకి వెళ్తే హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 అవుతుంది. జస్ట్ ఎక్స్ కావాలి కాబట్టి -7 అవతలకి వెళ్తే +7 అవుతుంది. 4 మైనస్ వై టు ద పవర్ ఆఫ్ 5 1/3. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. బట్ if you want f inverse x, we have to replace y with x. 7 plus whole to the power of 1/3 plus minus. So A is the correct answer. సో ఇప్పటి నుంచి ఎప్పుడైనా సరే మోడల్స్ ప్రకారం ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్లో ఇన్వర్స్ అని కనిపించింది అంటే ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు ఈక్వేట్ టు y అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద x వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ y. మెథడ్ తెలిస్తే ప్రాబ్లం అపియరెన్స్ బట్టి భయపడకూడదు. ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మెథడ్ తెలిసిన వాళ్ళు చేసుకుంటూ వెళ్ళొచ్చు. వన్ టు ఇన్ఫినిటీ, రేంజ్ కూడా 1 to infinity. అంటే ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ లేవు. ఎక్కడైనా ప్లస్ ఆర్ మైనస్ వచ్చినా కూడా మనం ప్లస్ మాత్రమే తీసుకుంటాం. డిఫైన్డ్ బై f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2 to the power of x into x minus 1. Then they ask to find out f inverse x. సో ఫస్ట్ గివెన్ ఫంక్షన్ని
వైతో ఈక్వల్ చేసుకుంటాం. లెట్ y ఈజ్ ఈక్వల్ టు 2 to the power of x ఇంటూ x మైనస్ 1. సో రివర్స్ రాసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పవర్ని కిందికి పంపించేస్తే ఈ 2 అనేది అవతల సెండ్ చేస్తే ఏమవుతుంది, log y బేస్ 2 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు log y బేస్ 2. సో ఇట్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్, వేర్ ఏ వాల్యూ 1 అవుతుంది, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ వాల్యూ అవుతుంది, ఎక్స్ కోఎఫిషియంట్ బి వాల్యూ అవుతుంది, కాన్స్టెంట్ మొత్తం సి వాల్యూ అవుతుంది. ఇది రాయాల్సిన అవసరం లేదు కానీ క్లారిటీ కోసం రాస్తున్నాను నేను. ఇప్పుడు ఎక్స్ కావాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ ఫార్ములా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. బి వాల్యూ మైనస్ 1, 4a, సి వాల్యూ మైనస్ log y బేస్ 2, 2a. సో ఈ విధంగా ఎక్స్ వాల్యూ వస్తుంది మనకు 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 log y బేస్ 2 బై 2. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. దేర్ ఫర్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ కావాలి అంటే y ప్లేస్లో ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఏ ఆప్షన్ ఇది? ఇక్కడ ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ బదులు మనం ఏం తీసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ 1 నుంచి స్టార్ట్ కావాలి. ఇక్కడ నంబర్స్ అనేది రేంజ్ అనేది ఇన్వర్స్ 1 నుంచి మాత్రమే స్టార్ట్ కావాలి. ఒకవేళ ఇక్కడ మైనస్ తీసుకుంటే 1లో నుంచి సబ్ట్రాక్షన్ చేసే వచ్చే నంబర్లు అన్నీ 1 కంటే తక్కువ నంబర్లు కాబట్టి మైనస్ తీసుకోవడానికి లేదు. ఒకవేళ ఇక్కడ ఇక్కడ ఆర్ ఏవైనా ఉండొచ్చు. వీ కెన్ టేక్ ఎనీ రియల్ నెంబర్ అన్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ అని 2 ఆప్షన్స్ వస్తాయి. కానీ ఇక్కడ ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం ప్లస్ మాత్రమే తీసుకుంటాం. సో ఈ మైనస్ ఉండే ఆప్షన్ తీసుకోం. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. are defined by f of x is equal to 5x minus 3, g of x is equal to x square plus 3. Then we have to find out g circle f inverse of 3. 25 by 9, 25, 9 by 25, 25 by 11. So f of x given, g of x given, we have to find out ఇక్కడ ఇన్వర్స్ అనేది ఎఫ్కి మాత్రమే ఉంది. g సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ 3 కనుక్కోవాలి. ఒకవేళ స్ప్లిట్ చేస్తే g ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ 3. ఒకవేళ ఇన్వర్స్ లేకపోతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు, జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు కాబట్టి సరిపోతుంది. ఇక్కడ ఇన్వర్స్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, దేనికైతే ఇన్వర్స్ ఉందో ఆ ఇన్వర్స్ ఫంక్షన్ని ఫస్ట్ కనుక్కోవాలి. సో ఇన్వర్స్ అనేది ఎఫ్కి ఉంది కాబట్టి ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ మాత్రమే సరిపోతుంది, జీ ఇన్వర్స్ ఎక్స్ అవసరం లేదు. సో ఎఫ్ ఇన్వర్స్ కనుక్కోవాలనుకుంటున్నాం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ తీసుకుంటున్నాం. ఇన్వర్స్ కనుక్కునే మెథడ్ y ఈజ్ ఈక్వల్ టు 5x మైనస్ 3, y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5x. దీంట్లోంచి x కావాలి అంటే y ప్లస్ 3/5 అవుతుంది. దేర్ ఫోర్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ కావాలి అంటే y ప్లేస్లో x సబ్స్టిట్యూట్ చేస్తాం. సో దిస్ ఈజ్ అవర్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్. ఇప్పుడు ప్రాబ్లం చేయడానికి ట్రై చేస్తాం. సో స్ప్లిట్ చేస్తే ఎఫ్ ఇన్వర్స్ 3 అని ఉంది. సో ఎఫ్ ఇన్వర్స్ 3 అంటే ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ చూసి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి దీంట్లో కూడా ఎక్స్ ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేయాలి మనం. జీ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్, ఎక్స్ ప్లస్ 3, 3 ప్లస్ 3/5, జీ ఆఫ్ 9/5. సో జీ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ని అబ్జర్వ్ చేసి ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ గివెన్ యాజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3. సో జీ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంది కాబట్టి మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 రాయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 కానీ ఎక్స్ బదులు ఏముంది 9/5 అని ఉంది. సో 9 9 81/25 ప్లస్ 3, 6 సారీ
3 + 3 6 అవుతుంది. ఇక్కడ 36 ప్లస్ 75/25 111/25 అని వస్తుంది. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ ప్రాబ్లమ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది జీ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 5 స్ప్లిట్ చేస్తే జీ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 5 అని వస్తుంది. సో దీనికోసం ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ కావాలి, జీ ఇన్వర్స్ ఎక్స్ కూడా కావాలి, కానీ వాళ్ళు ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ మాత్రమే ఇచ్చారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అండ్ జీ ఇన్వర్స్ ఎక్స్. సో మనకి ఇన్వర్స్ కనుక్కోవడం తెలుసు. సో ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ కనుక్కోవడం కోసము ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ కావాలి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ తీసుకుంటాం. లెట్ y ఈజ్ ఈక్వల్ టు 3x - 4. సో దీంట్లోంచి ఎక్స్ కావాలి అంటే y + 4/3 అని వచ్చింది. సో ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ వస్తుంది. y బదులు ఎక్స్ని రీప్లేస్ చేస్తాం. దిస్ ఈజ్ అవర్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్. అదేవిధంగా జీ ఇన్వర్స్ ఎక్స్ కావాలి అంటే ఫస్ట్ జీ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ని వైతో ఈక్వల్ చేసుకుంటాం. లెట్ y ఈజ్ ఈక్వల్ 2 + 3x, y - 2 ఈజ్ ఈక్వల్ టు 3x, x ఈజ్ ఈక్వల్ టు 3ని డినామినేటర్కి సెండ్ చేస్తాం. జీ ఫంక్షన్ కాబట్టి జీ ఇన్వర్స్ ఎక్స్ అని రాస్తాం. ఎఫ్ ఫంక్షన్ కాబట్టి ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అని రాస్తాం. ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్కి ఇన్వర్స్ కనుక్కుంటున్నాం కాబట్టి వచ్చిన ఆన్సర్ ఏమవుతుంది? జీ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. సో నౌ వీ హ్యావ్ బోత్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అండ్ జీ ఇన్వర్స్ ఎక్స్. ఇంకా ఎఫ్ ఆఫ్ ఎక్స్తో జీ ఆఫ్ ఎక్స్తో పని లేదు, రెండింటికి ఇన్వర్స్ ఉంది కాబట్టి దీన్ని స్ప్లిట్ చేస్తాం. సో దీని ఆన్సర్ రాయాలి అంటే ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ని చూసి ఎక్స్ ప్లేస్లో 5ని సబ్స్టిట్యూట్ చేస్తాం, 5 ఉంది కాబట్టి. సో జీ ఇన్వర్స్ 9/3. ఇప్పుడు జీ ఇన్వర్స్ 9/3కి ఆన్సర్ రాయాలి అంటే జీ ఇన్వర్స్ ఎక్స్ చూసి, జీ ఇన్వర్స్ ఎక్స్ మీన్స్ ఎక్స్ - 2/3, కానీ ఎక్స్ ప్లేస్లో ఏముంది? 9/3 అని ఉంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో 9/3 అని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 3 × 2 = 6. ఇంకా డినామినేటర్ ఎల్సిఎం 3 అవుతుంది, 3 × 3 = 9 అవుతుంది. సో 3/9 క్యాన్సిల్ చేస్తే 3, 3 × 1 = 3, 3 = సో 1/3 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. 1/3. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎఫ్ మ్యాప్స్ 3 to 6 to 1 to 3. దీని మీనింగ్ వచ్చేసి డొమైన్లో 3కి 6కి బిట్వీన్ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి, ఫైనల్గా వచ్చే ఆన్సర్స్ మాత్రం 1 to 3 బిట్వీన్ ఆన్సర్స్ మాత్రమే వస్తాయని మీనింగ్. ఈజ్ ఎ ఫంక్షన్ డిఫైన్డ్ బై f of x is equal to x minus step of x/3. Step function, greatest integer function అది. Then f inverse x is equal to, we have to find out x - 1, x + 1, x, none of these. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ గివెన్
ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఎక్స్ వాల్యూస్, ఇవి ఎక్స్ వాల్యూస్ అంటే మనం ఏదైతే సబ్స్టిట్యూట్ చేస్తామో ఎక్స్ వాల్యూస్ డొమైన్ ఎక్స్ వాల్యూస్ అంటాం. ఎక్స్ వాల్యూ 3కి 6కి బిట్వీన్ నెంబర్సే కావాలి, అంటే 4 కానీ 5 కానీ ఏ నెంబర్ తీసుకున్నా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ స్టెప్ ఆఫ్ ఎక్స్ బై 3, ఇఫ్ వి టేక్ ఎక్స్ వాల్యూ యాజ్ 4/3 అంటే 3 1 జా 3, 3 3 జా సంథింగ్ వస్తుంది. స్టెప్ ఫంక్షన్లో స్టెప్ ఆఫ్ 1.3 ఏమవుతుంది, 1 అవుతుంది. ఒకవేళ 5 తీసుకున్నా కూడా, ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నా కూడా 5/3, 5 1 జా 1 పాయింట్ సంథింగ్ వస్తుంది మీకు. ఇది కూడా 1, అంటే 3కి 6కి బిట్వీన్లో ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఎగ్జాక్ట్గా 6 తీసుకుంటే మళ్ళీ 2 రానిక ఛాన్స్ ఉంది. కానీ 3కి 6కి బిట్వీన్ ఏ నెంబర్ ఇక్కడ న్యూమరేటర్లో పెట్టినా కూడా మనకు 1 పాయింట్ సంథింగ్ అని వస్తుంది. ఫైనల్గా ఈ 1 పాయింట్ సంథింగ్కి స్టెప్ తీసుకుంటే మనకి ఆన్సర్ ఏమొస్తుంది, 1 వస్తుంది. ఆ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు 3 to 6, 3కి 6కి మధ్యలో మళ్ళీ 3 తీసుకుంటే ఎగ్జాక్ట్గా 1 వస్తుంది, 6 తీసుకుంటే ఎగ్జాక్ట్గా 2 వస్తుంది. ఇక్కడ 3 కానీ 6 కానీ మనం ఇంక్లూడ్ చేయటం లేదు కాబట్టి ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు 3 to 6 స్టెప్ ఎక్స్ బై 3 వాల్యూ ఈజ్ 1. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి ఈ వాల్యూస్ మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా డైరెక్ట్గా స్టెప్ ఆఫ్ ఎక్స్ బై 3 మనం ఇక్కడ 3 to 6 బిట్వీన్ నెంబరే తీసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా దీని వాల్యూ ఏమొస్తుంది, 1 వస్తుంది. అంటే దీనికి ఇన్వర్స్ కనుక్కున్నా ఒకటే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది, సింపుల్గా దిస్ వాల్యూ ఈజ్ ఎక్స్ మైనస్ 1 అని తెలిసింది. దీనికి ఇన్వర్స్ కనుక్కుంటాం. ఇన్వర్స్ కనుక్కునే మెథడ్ తెలుసు మనకు. లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1, సింపుల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 1 అని వస్తుంది. సో ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ కావాలంటే వై ప్లేస్లో ఎక్స్ని రీప్లేస్ చేస్తాం. సో ఇన్ దిస్ ప్రాబ్లం ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ స్టెప్ ఆఫ్ ఎక్స్ బై 3, దెన్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ వి గాట్ ఎక్స్ ప్లస్ 1. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ which of the following is an even function? సో ఆడ్ ఫంక్షన్స్, ఈవెన్ ఫంక్షన్ అనే మోడల్ కూడా కవర్ చేసాం మనం. వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కొన్ని చేద్దాం ఇప్పుడు. ఆప్షన్ డి, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్. సో ఆప్షన్ డి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్, అంటే ఇక్కడ టోటల్ 4 ప్రాబ్లమ్స్ కవర్ అవుతాయి మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఫంక్షన్, ఆడ్ ఫంక్షన్. సో ఈవెన్ ఫంక్షన్, ఆడ్ ఫంక్షన్ గురించి మనం మ్యాటర్ ఏం తెలుసు. సో ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ అని డిసైడ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు రీప్లేస్ ఎక్స్ విత్ మైనస్ ఎక్స్. ఇఫ్ యూ గెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దెన్ ఇట్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్. ఇఫ్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దెన్ వీ క్యాన్ సే దట్ ఫంక్షన్ ఈజ్ ఆడ్ ఫంక్షన్. అంటే ఎప్పుడైనా సరే ఎక్స్ ఉన్న చోటల్లా మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫైనల్గా మళ్ళీ మనకు ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే ఈవెన్ ఫంక్షన్, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే ఆడ్ ఫంక్షన్. సో ఇప్పుడు ఇన్వర్స్ కనుక్కోవాలి అంటే ఇచ్చిన ఫంక్షన్ని y ఈజ్ ఈక్వల్ టు అనుకొని ఎక్స్ని, అది దానికి సంబంధించిన మెథడ్. ఈవెన్ ఫంక్షనా ఆడ్ ఫంక్షనా అని ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ వాడు ఇచ్చిన ఫంక్షన్లో ఎక్స్ ఉన్న ప్లేస్లో మనం ఏం రీప్లేస్ చేయాలి, మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే ఈవెన్ ఫంక్షన్ అని చెప్తాం, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే ఆడ్ ఫంక్షన్ చెప్తాం. ఏది రాకపోతే ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావటం లేదు, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావటం లేదంటే ఇట్ ఈస్ నైదర్ ఈవెన్ నార్ ఆడ్. అలాంటి ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఈవెనే కావాలి, ఆడే కావాలనే రూల్ ఏం లేదు. అయితే ఈవెన్ కావచ్చు, లేదంటే ఆడ్ కావచ్చు, లేదంటే రెండు కూడా కాకుండా ఉండే ఫంక్షన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వశ్చన్ ఏమి, ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్లో విచ్ వన్ ఈజ్ అన్ ఈవెన్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావాలి మనకు. ఫస్ట్ ఆప్షన్ ఏ చెక్ చేద్దాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది మనం చేయాల్సిన మెథడ్ ఏమి, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి.
సో ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్, ఇక్కడ కూడా ఎక్స్ అని ఉంది, ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్. సో ఏ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్, ఏ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్, ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్. సో మైనస్ కామన్ తీద్దాం. ప్లస్ ఉన్నప్పుడు కామన్ తీయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇది ఫస్ట్ ఇది సెకండ్ రాసినా సరిపోతుంది. కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీస్తే ఈ రెండు ఇంటర్చేంజ్ చేయొచ్చు. ఫస్ట్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ రాసి తర్వాత జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇదంతా వాళ్ళు ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూవే. అంటే ఎక్స్ ఉన్న చోటల్లో మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే లాస్ట్కి మనకి ఏమొచ్చింది, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. కాబట్టి దేర్ ఫోర్ ఇన్ దిస్ ఆప్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆడ్. కానీ మనకేం కావాలి, ఈవెన్ ఫంక్షన్ మాత్రమే కావాలి. సో ఏ అనేది రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఈవెన్ ఫంక్షన్స్ని మాత్రమే ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఆప్షన్ బిని చెక్ చేద్దాం. ఆప్షన్ బి, సో దే హ్యావ్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో మనకు చెక్ చేయాలి అంటే ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఏ టు ద పవర్ ఆఫ్ పవర్ నెగిటివ్ అయితే 1/ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. సో ఎల్సిఎం చేస్తే 1 - ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్, ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ డినామినేటర్ నుంచి మైనస్ కామన్ తీస్తే 1 - ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ని ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ -1 అని రాయొచ్చు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇదంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. కాబట్టి ఇన్ దిస్ కేస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆడ్. సో ఆప్షన్ బి కూడా కాదు. ఆప్షన్ సిని చెక్ చేద్దాం. ఆప్షన్ సి, సేమ్ ఇందాక ఆప్షన్ బి, ఇది రెండు సిమిలర్. కాకపోతే ఎక్స్ట్రా ఏమొచ్చింది, ఇక్కడ ఎక్స్ వచ్చింది. సో ఎప్పుడు ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్ అని ప్రూవ్ చేయాలన్నా కూడా ఎక్స్ ప్లేస్లో మనం మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేయాలి. ఇది ఇందాక చేసినటువంటి ప్రాబ్లమే. సేమ్ అదేవిధంగా చేస్తాం. మైనస్ ఎక్స్ ఎల్సిఎం చేస్తాం. ఎలాగూ ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ కూడా డినామినేటర్లో ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ మైనస్ బయటికి తీసినా పర్వాలేదు, బయట ఉండే మైనస్ని లోపలికి సెండ్ చేసినా పర్వాలేదు. సో బయట అవుట్ సైడ్ ఉండే మైనస్ని లోపలికి సెండ్ చేస్తే 1 - ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ని ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ -1 అని రాయొచ్చు. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఏది ఫస్ట్ రాసినా కూడా సరిపోతుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్. మైనస్ రాలేదు చూడండి, ఎగ్జాక్ట్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. ఎక్స్ ప్లేస్లో -x సబ్స్టిట్యూట్ చేసిన లాస్ట్కి ఏమొచ్చింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. కాబట్టి దేర్ ఫోర్ ఇన్ దిస్ కేస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్, కాబట్టి ఇది మనకు ఇది సింగిల్ కరెక్ట్ ఆన్సరే కాబట్టి ఒకటే ఉంటుంది. ఒక్కొక్కసారి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నప్పుడు అది కూడా చెక్ చేయాలి. ఇది కూడా చెక్ చేద్దాం. ఈ ప్రాబ్లంకి అయితే ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి సి అనేది ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. ఆప్షన్ డిని కూడా ట్రై చేద్దాం, అది ఖచ్చితంగా ఆడ్ ఫంక్షన్ అని వస్తుంది. ఇక్కడ రేషనలైజేషన్ టైప్లో చేస్తాం మనం. ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ -x లాగ్ ఆఫ్ -x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ -x హోల్ స్క్వేర్ ప్లస్ 1 బేస్ 2. ఫస్ట్ స్క్వేర్ రూట్ టర్మ్ రాస్తున్నా, నెక్స్ట్ -x రాస్తున్నా. రేషనలైజేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది a - b ఫామ్లో ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే a ప్లస్ b ఫామ్లో ఇంటూ డివిజన్ చేద్దాం. మళ్ళీ రెండు క్యాన్సిల్ అయిపోయి వాల్యూ ఏం చేంజ్ కాదు, ఎగ్జాక్ట్గా ఇదే వస్తుంది. దీనివల్ల ఏం లాభం జరుగుతుందంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a - b ఇంటూ a ప్లస్ b. సో a ప్లస్ b ఇంటూ a - b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. అప్పుడు a స్క్వేర్ అన్నప్పుడు రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, జస్ట్ x స్క్వేర్ ప్లస్ 1 అని వస్తుంది, మైనస్ b స్క్వేర్ ప్లస్ x బేస్ 2. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. 1/x ప్లస్ ఇది ఫస్ట్ ఇది సెకండ్ రాస్తున్నా. సో 1 ఫామ్లో ఉండేదాన్ని న్యూమరేటర్కి సెండ్ చేస్తే పవర్ ఇన్వర్స్ అని రాయొచ్చు. సో పవర్ని లాగ్ ఫ్రంట్ సెండ్ చేస్తే మైనస్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బేస్ 2 అవుతుంది. సో ఇదంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది కాబట్టి ఇన్ దిస్ కేస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్
అంటే టోటల్ 4 ఆప్షన్స్లలో ఏబిడి అనేటివి ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్స్, సి అనేది మాత్రమే ఈవెన్ ఫంక్షన్. వాళ్ళు అడిగింది ఈవెన్ ఫంక్షనే కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇలాంటిదే సిమిలర్ ప్రాబ్లం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అంటే ఒక ఆప్షన్ మాత్రమే కరెక్ట్ ఉంటుంది. ఈజ్ ఆల్ ఆడ్ ఫంక్షన్. అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లలో 3 ఆప్షన్స్ ఈవెన్ అయి ఉంటుంది, ఒక ఆప్షన్ మాత్రమే ఆడ్. ఆ ఆడ్ ఫంక్షన్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. minus x square f of x is equal to 2 to the power of x minus x to the power of 4. f of x is equal to x cube minus x. మళ్ళీ ఒక్కొక్క ఆప్షన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఆప్షన్ని చెక్ చేద్దాం. సో ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. కాస్ట్ లోపల మైనస్ ఉన్నా కూడా అది పాజిటివ్ అయిపోతుంది. అంటే ఎఫ్ కాస్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. therefore plus f of x వచ్చింది కాబట్టి in this case f of x is even function. b ఆప్షన్ని చెక్ చేద్దాం. సో f of minus x. సో x ప్లేస్లో మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అని ఉంది, ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ కూడా ఏమైపోతుంది, ప్లస్ అయిపోతుంది. మళ్ళీ ఇది యాస్టీజ్గా ఎఫ్ ఆఫ్ ఎక్సే. అంటే ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది కాబట్టి therefore in this case also f of x is even. సి ఆప్షన్ని చెక్ చేద్దాం. సో f of minus x. నౌ వీఆర్ చెకింగ్. సో ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో కూడా మైనస్ ఎక్స్. సో పవర్ ఈవెన్ కాబట్టి మైనస్ కూడా పాజిటివ్ అయిపోతుంది. ఇక్కడ మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావటం లేదు. ఇప్పుడు ఇక్కడ మైనస్ కామన్ తీసినా కూడా ఎక్స్ ప్లస్, సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావడానికి ఛాన్స్ లేదు, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇన్ దిస్ కేస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నెయిదర్ ఈవెన్ నార్ ఆడ్. ఇంకా ఫైనల్గా డి ఆప్షన్ని చెక్ చేద్దాం. సో ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ సో ఇక్కడ 3 అని ఉంది కాబట్టి మైనస్ అలాగనే ఉంటుంది. మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఇటు మైనస్ ప్లస్ ఎక్స్, మైనస్ కామన్ తీస్తే ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ అని వస్తుంది. సో ఇదంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే లాస్ట్కి ఏమొచ్చింది మనకు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది కాబట్టి ఇన్ దిస్ కేస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆడ్. వాళ్ళు అడిగింది కూడా ఆడ్ ఫంక్షనే కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. cot x, then function f of x is even, odd, both even and odd, neither even nor odd. So given f of x is equal to cos x sin x by tan x plus cot x. So f of minus x ని చెక్ చేస్తాం. cos of minus x, sin of minus x
tan ఆఫ్ మైనస్ ఎక్స్ కాట్ ఆఫ్. ట్రిగ్నామెట్రీలో మళ్ళీ ఒకసారి రాస్తున్నాను ఇక్కడ, యాంగిల్స్ ఎప్పుడైనా సరే నెగిటివ్ ఉన్నప్పుడు cosec ఆఫ్ మైనస్ ఎక్స్ secant ఆఫ్ మైనస్ ఎక్స్ కాట్ ఆఫ్ మైనస్ ఎక్స్. ఒక్క కాసుకి దాని రెసిప్రోకల్ సీకెంట్కి తప్ప అన్నిటికీ మైనస్ అనేది అవుట్ సైడ్ వస్తుంది. ఇది ఫార్ములాస్లో గుర్తుపెట్టుకోవాలి. టోటల్ 6 ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్లో యాంగిల్ నెగిటివ్ అయినప్పుడు కాస్ సీకెంట్కి తప్ప మిగతా వాటికి అన్నిటికీ కూడా బయటికి మైనస్ వస్తుంది. కాస్ సీకెంట్ మాత్రం లోపల మైనస్ ఉన్నా కూడా ఏమైపోతుంది, పాజిటివ్ అయిపోతుంది. సో కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, ఇక్కడ మైనస్ సైన్ ఎక్స్ మైనస్ టాన్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్. సో మైనస్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్, మైనస్ కామన్ తీస్తే టాన్ ఎక్స్ ప్లస్ కాట్ ఎక్స్ అని వస్తుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ బై టాన్ ఎక్స్ కాట్ ఎక్స్. యాస్టీస్గా మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్సే వచ్చింది కాబట్టి ఇన్ దిస్ కేస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ ఫంక్షన్. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.